తాంబూలాలు ఇచ్చేసినాం తన్నుక సావండి అన్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్లు పంచుకొని స్వీట్లు తిని ఏటోళ్ళటు పోయిండ్లు. గా సామెత చెప్పినట్లే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సీట్ల కోసం తన్నుకునేటట్లే ఉన్నారు. మాకు టికెట్ ఇవ్వకపోతే ఊకునే ముచ్చటే లేదు అని గాయి చేస్తున్నారు. టీడీపీ లీడర్ను ఓడిస్తామని జనసేన వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మేము కూడా అదే పని చేస్తాం అని టీడీపీ వాళ్ళు తొడలు కొడుతున్నారు. ఎంకిపెళ్లి సుబ్బు సావుకొచ్చిందన్నట్లున్నది జనసేన పరిస్థితి. మాకు టికెట్లు వస్తాయి, మేము ఎమ్మెల్యే అవుతాం, మా పవన్ సీఎం అవుతాడు అని ఇన్నొద్దుల నుంచి సొంత పైసలు ఖర్చు పెట్టుకుని ఊళ్ళో పొంటి తిరుక్కుంటా జెండాలు మోసిన జనసేన లీడర్లు ఇప్పుడు జజ్జనక అంటూ వీరంగం వేస్తున్నారు. అసలే 24 సీట్లు మీదికెళ్లి తాము పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గంలా టీడీపీ లీడర్లు ఖర్చీపులేసుకొని కూసున్నారు. ఇంకేమున్నది, ఎమ్మెల్యే అయితామని ఆశ పెట్టుకొని జనసేన నాయకులకు మండుకు వచ్చింది. చల్ వాడెవడు వీడెవడు, మర్యాద కొద్దీ నాకు టికెట్ ఇస్తేనా ఇయ్యండి, లేకుంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేసే టీడీపీ లీడర్లను ఓడగొడతాం అని ఛాలెంజ్ చేస్తున్నారు. జ్యోతులు నెహ్రూ అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వం, ఓట్లు వేయం. ఈగో ఈయన పేరు పాటం శెట్టి సూర్యచంద్ర. పవన్ ను నమ్మి 15 ఎకరాలు అమ్మి పార్టీ కోసం పప్పు బెల్లాల లెక్క ఖర్చు పెట్టిండట. జగ్గంపేటల ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండట. లాస్ట్ కు వచ్చేసరికి ఇక్కడ టీడీపీ లీడర్ పేరు అనౌన్స్ చేసిండ్లు. ఆ ముచ్చట ఎరకగాంగనే ఈయనకు షాక్ కొట్టినట్లయి సల్ల చెమటలు పుట్టినాయి. జనసేన లీడర్ విడివాడ రామచంద్రరావు కూడా ఇట్లనే ఛాలెంజ్ చేసిండు. మొన్న అక్కడ టీడీపీ నాయకుడికి టికెట్ అనౌన్స్ చేసిండ్లు. టికెట్ తనకే వస్తదని ఆశ పెట్టుకున్న జనసేన నాయకునికి కోపం ఆగలే. సావనాన్న శాస్తగాని టీడీపీ లీడర్ ను మాత్రం గెలవనియ్యా అని సవాల్ చేసిండు. చూసిండ్లా ఇన్ని రోజులు జెండాలు మోపించి సీఎం అని గొంతంతా వంగొర్రిపిచ్చి జేబులకెళ్లి పైసలు ఖర్చు పెట్టించి లాస్ట్కి ఇట్లా తొండి చేస్తే ఎవ్వరికైనా బాధ అనిపిస్తది అని అంటున్నారు చుట్టుపక్కలోళ్ళు.